హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్మార్ట్ పోక్షిత. ఈరోజు మన రెసిపీ వచ్చేసి దొండకాయ ఉల్లికారం. ఈ దొండకాయ ఉల్లికారంని నేను ఈజీగా మీకు చేసి చూపిస్తాను. అలాగే చాలా సింపుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. నేను చెప్పే విధంగా కానీ మీరు చేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దామా. ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని దీంట్లోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఉంచుకొని ధనియాలు వేపుకోవాలి. అప్పుడే ఏంటంటే పైన మాడకుండా లోపల వరకు బాగా కాలి బాగా వేగుతుంది. అప్పుడు రుచి అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఈ ధనియాలు ఫ్రై అయిపోయినాయి కదా, దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఇది వేసుకోవాలి. జీలకర్ర ఎమ్మటే ఫ్రై అయిపోతుంది కదా, ఒకసారి అలా తిప్పుకున్న తర్వాత దీంట్లోకి ఒక 10 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. నేనైతే కారంకి తగ్గట్టు వేసుకుంటున్నాను. మీకు ఎంత కారం సరిపోతుందో అంత చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా లో ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోండి, అప్పుడే రుచి బాగుంటుంది. ఇలాగా ఎండుమిరపకాయలు కూడా ఊపితే సౌండ్ వస్తాయి ఇట్లా గల్గల్లని, అప్పుడు పూర్తిగా వేగినట్టు, అప్పుడు తీసేయండి. ఇప్పుడు దీంట్లోకి మెంతులు చిటికెడు వేసుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మెంతులు కూడా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకొని దీంట్లో వేసుకొని ఇది కూడా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు సగం మగ్గితే సరిపోతుంది. ఇలాగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా మగ్గినాయి కదా సగం. ఇప్పుడు వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగా మిక్సీ జార్లోకి తీసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దీంట్లోకి దొండకాయ ముక్కలు పొడవుగా కట్ చేసుకోవాలి, సన్నగా పొడవుగా. మీకు కావాలనుకుంటే ఎట్లయినా కట్ చేసుకోండి. ఇలా పొడవుగా కట్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇవి ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం కలుపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ పసుపు వేసుకున్నందువల్ల ముక్క అయితే తొందరగా మగ్గుతుంది. ఇప్పుడు ఇది మొత్తం ఒకసారి కలపెట్టుకొని దీని మీద ఒక ప్లేట్ పెట్టి ఉంచితే ఒక 5 to 10 మినిట్స్లో మగ్గిపోతుంది అంతా. ఇప్పుడు కారం చేసుకుందాం. దీంట్లోకి టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి. ఒక చిన్న ముక్క చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లో మీకు కావాలనుకుంటే, నేనైతే వేయట్లేదు. ఇప్పుడు దీన్ని బరకగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి దొండకాయ ముక్కలు మగ్గినాయో లేదో చూద్దాం. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలబెట్టి ముక్కని ఇట్లా ప్రెస్ చేసి చూసుకుంటే ముక్క కానీ మెత్తగా ఇరిగిపోతే ఉడికినట్లు. ఉడకలేదు కాబట్టి మళ్ళీ ఒక 5 మినిట్స్ పెట్టుకున్నాను నేను. ఇప్పుడు మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకొని ముక్క అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అది దీంట్లో వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మగ్గబెట్టుకోవాలి. ఇలా కానీ మగ్గబెట్టుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గబెట్టుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ తర్వాత ఒకసారి మొత్తం కలుపుకొని చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడం, అంతే. చాలా సింపుల్ కదా. మీకు కావాలనుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు కొత్తిమీర. ఇది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.